తెలంగాణ ప్రజానికానికి తెలంగాణ సమాజానికి జై తెలంగాణ. జై జై తెలంగాణ. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ జిల్లా జిల్లాలో పల్లె పల్లెల్లో గ్రామ గ్రామాల్లో మండల మండలానికి వార్డు వార్డుకు ఏంటంటే ఎలక్షన్ సైరన్ మోగబోతా ఉంది. ఏమేమి పదవులు, ఎన్నెన్ని సీట్లు, కార్యకర్తలు కండువా కప్పుకొని జెండా భుజం మీద ఎత్తుకొని చెప్పులు అరిగేదాకా అన్నను గెలిపించుకుందాం, మన ఎమ్మెల్యేలను గెలిపించుకుందాం. నేను ఇంటి సంసారాన్ని సంకనాకిపోయినా పర్వాలేదు కానీ ఎమ్మెల్యే తోటి మాత్రం గెలిపించేదాకా ఇడిసబెట్టా అనేటువంటి కరువుడు కట్టిన కార్యకర్తలకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచు, ఇంకా కొన్ని మున్సిపాలిటీ వగేరా వెనకసీరు రాబోతూ ఉన్నాయి. కానీ నిజంగా ఈ కరుడు కట్టిన కార్యకర్తలు దక్కబోతూ ఉన్నాయా? లేకపోతే ఎమ్మెల్యే అన్న గెలిచింది కదా, ఇక అయిపోయా అన్న బామ్మర్దుల తమ్ముళ్ళకు, లేకపోతే పెళ్ళాము కుటుంబ సభ్యులకు, మన అన్నదమ్ముల పిల్లలకు, వీళ్లకు వాళ్ళ దోస్తుగాళ్లకు ఫస్ట్, రెండోది మన కులానికి, నాదో కులం ఉంది కదా, నా కులంలో ఉన్నటువంటి వాళ్ళకు అట్లనే, లేకపోతే డబ్బులు ఎవడు ఏ రకంగా ఇస్తాడు. మనోడు ఒక జెడ్పీటీసీ స్థానానికి ₹1,00,00,000 ఇస్తాడు, వానికే ఇవ్వాలి సీటు. లేదు ఇంకోడు 50 లక్షలు ఇస్తాడు, వానికి ఇవ్వాలి సీటు. సర్పంచ్ దానికి 50 లక్షలు ఇస్తాడు, వానికి ఇవ్వాలి. ఆ రకంగా లీస్టు దించబోతా ఉన్నారా? ఏ రకంగా లీస్టు దించబోతా ఉన్నారు? నిజమైన కార్యకర్తలకు న్యాయం జరగబోతా ఉందా? డబ్బు, ధనము, అలాగే వాళ్ళ కుటుంబ రక్త సంబంధికులకు ఎమ్మెల్యేలు ఈ యొక్క ఇప్పుడు సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వబోతా ఉన్నారా? దాని మీదనే మాట్లాడడానికి మన సాయిలా నచ్చిండు. ఈరోజు ఈ విశ్లేషణ తెలంగాణ పల్లె పల్లెకు మూలానికి గాయన ప్రతి కార్యకర్తకు మాత్రం చేరాలి. ఈ వీడియో ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు అన్న అభిప్రాయం అన్న, ఈ రకంగా ఇది సర్పంచ్ కుర్చీ అనుకుంటావా, జెడ్పీటీసీ అనుకుంటావా, ఎంపీటీసీ అనుకుంటావా, నీ ఇష్టం. కానీ కుటుంబ సభ్యులు అంటే కొంతమంది రక్త సంబంధికులు ఉంటారు కదా, ఎమ్మెల్యేకు ఉంటారు, ఒక మొఖాన గుంజుతా ఉంటారు, కార్యకర్తలు ఓ మొఖాన గుంజుతా ఉంటారు, కర్రగండ కార్యకర్తలు మా అన్న అనుకుంటే మరి వాళ్ళు ఓ మొఖాన గుంజుతా ఉంటారు. ఇక ఇంకోళ్ళు ఇట్లా డబ్బుల కుప్పలు పెట్టి కొనుక్కుంటా ఉంటారు. ఎవరికి లభించబోతా ఉంది ఈ సీటు? అది ఏ సీట్ అయినా కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఎవరికి లభించబోతా ఉన్నది? నీ అభిప్రాయం. మంచి ప్రశ్న అడిగినావన్నా. అన్ని రాజకీయ పార్టీలకు పనిచేసినటువంటి కార్యకర్తలారా పారా హుషారు, సరైన సమయం మన కార్యకర్తలకు ఇప్పుడు వచ్చింది అన్నా. నువ్వు అడిగినావు కదా ఎవరికి దక్కబోతుంది అంటే, మా కార్యకర్తలు ఇన్ని రోజులు ఇంటికాడ భార్య బిడ్డలు ఇడిసబెట్టి, అన్నదమ్ములను అయ్యవాళ్ళని ఇడిసబెట్టి, మేము మీటింగ్లకు పోయిన దగ్గర కూడా ఇంటికాడికి వెళ్ళి బిడ్డ హుషారు లేదు, కొడుకు హుషారు లేడని ఫోన్ చేస్తే దవకలు దొరకపో, నేను సార్తో ఉన్నా, అన్నతోనున్నా, నేను మీటింగ్లో ఉన్నా, ఎమ్మెల్యేతోనున్నా, మంత్రితోనున్నా, మరి ఎంపీతోనున్నా అని కూడా చెప్పి ఇంటికాడ ఏదైనా పట్టించుకోకుండా మేము మా పార్టీకి పనిచేసిన వాళ్ళం మేము. మరి మళ్ళా అది బైక్ ర్యాలీ కావచ్చు, కాలినడక కావచ్చు, ఏదైనా మీటింగ్ కావచ్చు, లాటి దెబ్బలు తిన్నోళ్ళం, తుపాకీ తూటాలు దిగినోళ్ళు ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఇప్పుడు కొంతమందిని అన్న అంటారు, సారు అంటారు, ఎమ్మెల్యేలు అట్లా దగ్గరున్నోళ్ళు అన్న అంటారు, సారు అంటారు, అట్లా గెలవాలి, అన్న గెలవాలి, సారు గెలవాలని కసితోని కష్టపడి పనిచేసిన వాళ్ళం ఉన్నాం. ప్రతి మీటింగ్కు కూడా సంసారం అంతా రోడ్డు పాలైనా, బతుకుదేరం అంతా రోడ్డు పాలైనా కానీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు మేము ఉన్నాం. మీటింగ్ అయిందనుకో, అరే ఇలా రావాలి, మన ఎమ్మెల్యే రమ్మన్నాడు మీటింగ్ గట్ట, మండల్లో కానీ, నియోజకవర్గంలో కానీ, జిల్లాలో కానీ, స్టేట్లో కానీ అన్నప్పుడు 10 మందిని తోలుకపోఉన్నాయి. తోలుకపోయినప్పుడు 10 మంది, ఇప్పుడు నువ్వు చెప్పినా నేను చెప్పిన 10 మంది తోలుకపోతేనే ఆడ పేరు ఉంటుంది. మంది లేకపోతే ఆడ పేరు ఉంటుందా? ఉండదు. పోతామాడ ముచ్చట్లు పార్టీ కోసం చెప్తారా అంటే మళ్ళీ వచ్చేటప్పుడు అన్న ఏం లేదా అంటారు వాళ్ళు. ఏం లేదురా భయ్, పార్టీ కూడా మనకి ఏం పైసలు ఇవ్వలేదు అని చెప్పేసి అంటే గట్లుంటుంది అన్న, నువ్వు ఎట్లున్నావు, నువ్వు తో పార్టీ ఇట్లా అనే వరకు అంటే ఛాయ్ 10-20 మందికి 30 మందికి అంటే ఛాయలు తాపించే వరకు మళ్ళీ ఇంటికి పోయినప్పుడు
అన్న బండ్లే పెట్రోల్ వేయాలంటే ఎంతో కొంత ఓపేయాల్సిందే అన్న గిదేనా మా చాయ్ నీళ్ళతో నిలగొడతామంటే మళ్ళీ ఇక మందో బీరో బిర్యానీ తినిపించాలి అరే వాళ్ళ లెవెల్ పైసలు అంటే నీకు ఎన్నో కొన్ని పైసలు వస్తాయన్నా నువ్వు అన్ని అబద్ధాలు చెప్తావు ఆడ ఇచ్చింది లేదు చేసింది లేదు ఈడ ఉన్న ఎకరమో 2 ఎకరాలు అమ్ముకొని అప్పలపాలై మళ్ళీ డ్రెస్ మెయింటైన్ చేసుకొని ఇదంతా కష్టపడలేం కదన్నా మేము ఖచ్చితంగా మీకే వస్తాయి అంటావు 100%. అప్పుడు మళ్ళీ మేము ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించుకోవడం కోసము కష్టపడ్డామన్నా మొక్కరాన కాళ్ళు మొక్కినాము అవ్వ అన్నము అయ్యా అన్నం కాకరచ్చి తువ్వు అని ఉంచినా కానీ తువ్వాలతో దూసుకొని పోతుంది ఏ పనైనా మొరాన్లు ఉత్సవ పోసిన ఆ ఉత్సవం కూడా ఇది పరిపి మా అన్న కోసం గింత పూర్తి ఓర్చుకోకపోతే ఎట్లా అని అట్లా అనుకుంటారు అట్లా చెప్పింది మరి వాళ్ళు మాకు నన్ను గెలిపింది మన పార్టీ అధికారంలోకి రావాలి వచ్చిన తర్వాత మీ అరికాలకు ముళ్ళు ఇరిగిన పండ్లతో గుంజేస్తా మీ అరికాలకు ముళ్ళు ఇరుగుతాయి నేను అరే కాబోయే సర్పంచులు మీరే ఎంపీటీసీలు మీరే ఎంపీపీలు మీరే జడ్పీటీసీలు మీరే అని మాటిచ్చినన్న కరడు కట్టిన కార్యకర్తలు మేము కష్టపడ్డలో ఉన్నామన్నా మా కాకపోతే ఎవరికి ఇస్తారు నువ్వు భలే మాట్లాడతావేంటే 100% రూపాయి లేకుండా టికెట్ అంటే సర్పంచ్ అంటే ఇప్పుడు సర్పంచులను పార్టీ సింబల్ ఉండదు కానీ పార్టీ సపోర్ట్ చేయాలి కదా పార్టీ సపోర్ట్ చేస్తుంది చేదండి నువ్వు ఎట్లా ఎందుకంటే కష్టపడే కార్యకర్తలం కాబట్టి ఊరికో 10 మందో 20 మందో 50 మందో ఉంటే ఒకటేసారి పిలిపించుకుంటారు అది అందరిని అరే సామరస్యంగా ఎవ్వరికి లొల్లి అవసరం లేదు ఇగో ఇప్పుడు అనిల్ అన్న మీ అందరి సమక్షంలో మన పార్టీ తరఫున సర్పంచి గెలిపించుకొని తీసుకురండి ఇక నెక్స్ట్ పలానెల్ల ఎంపీటీసీ జడ్పీటీసీ మళ్ళీ జడ్పీటీసీ ఎంపీటీసీ అందరి సమక్షంలో చేస్తారు సార్ కూడా పోటీ కొడతారని చేయరు పలానా రాజన్న ఎంపీపీ అని అందరు మనసును ఒప్పించి ఎందుకంటే కష్టపడ్డ కార్యకర్తలను గుర్తిస్తారు కాబట్టి మీరంటే స్థానంలో దేవస్థానం దేవుళ్ళు ఉన్నట్టు మరి ఏందన్నా కార్యకర్తలు అంటేనే సార్కు పిల్లలు లెక్క మేము బైక్ ర్యాలీలో పోతే దెబ్బలు తాగితే కాళ్ళు తిరిగినాయి చేతులు ఒక్కొక్క దగ్గర ప్రాణాలు పోయినాయి అన్న పోయారు అది మమ్మల్ని గుర్తిస్తుంది ఆ పార్టీలు ఏ పార్టీ అయినా సరే కార్యకర్తలు పార్టీలకు కార్యకర్తలే పిల్లలు పార్టీలకు కృతజ్ఞత కార్యకర్తల మీద చాలా ఉన్నది అది ఏ రకంగా ఉన్నది అనేది కూడా మనం చర్చించుకుంటాం ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మేము ఎమ్మెల్యేల కోసము నియోజకవర్గం అంతా తిరిగి ఎండల గాని చలికి గాని వర్షంలో గాని ఉప్పుడు ఉపసం ఉండి గెలిపించినాం ఇప్పుడు మాకు సర్పంచ్ గెలిపించడానికి మా ఊర్లలో కూడా ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ వచ్చి అందరి సమక్షంలో తిరిగి గెలిపిస్తాడు ఎంపీటీసీ అంటే ఆ ఎంపీటీసీకి 2 ఊర్లో ఒక ఊరు ఉంటే కూడా అందరి దగ్గరికి తిరిగి గెలిపిస్తాడు జడ్పీటీసీ అంటే మండలి మొత్తం తిరిగి గెలిపిస్తాడన్న నువ్వు ఎట్లా మాట్లాడుతావు మీ సార్ అట్లా చూసుకుంటాడు కార్యకర్త ఈ రకంగా అనుకుంటున్నాడు మరి అన్ని పార్టీల కార్యకర్తలు మేము అట్లనే ఉన్నామన్నా మేము మమ్మల్ని గుర్తిస్తారు ఇప్పుడు మాకే ఇప్పుడు పదవులన్నీ మొత్తానికి ఇప్పుడు ఏదైతే సాయిరాణ చెప్తా ఉన్నాడో తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని పార్టీలు అన్న ఉండను ఏ పార్టీ కార్యకర్తలు అన్ని పార్టీల కార్యకర్తలకు వాళ్ళకే స్వీట్లట అవునన్నా కార్యకర్త లేకపోతే ఏ పార్టీ పదవులు అన్న మేము లేకపోతే మేము కార్యకర్త లేకపోతే అది ఏ పార్టీ అయినా కావచ్చు ఎంత పెద్ద పార్టీ అయినా కావచ్చు లేదు కుప్పగొలుతుంది అన్న అది వాస్తవమే మా కష్టార్జితమే అది మాకు ఇప్పుడు మమ్మల్ని గెలిపిస్తారన్న వాళ్ళే డైరెక్ట్ ఎమ్మెల్యే వచ్చే గెలిపిస్తాడని అన్న నమ్మకం నీకు ఉన్నది కాదు ఎంపీలు వస్తారు సీఎంలు వస్తారు పిఎం కూడా వస్తారు అవసరం అంటే మరి సీఎం మన తెలంగాణ సీఎం కొడంగల్ నియోజకవర్గం పోయి అలా కార్యకర్తలను గెలిపించుకోవాలి గెలిపించుకోకపోతే ఎట్లా మరి నువ్వు ఎమ్మెల్యే కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డరు కొడంగల్లో నీకు మెజారిటీ రానికి వాళ్ళ అంగీలు చింపుకున్నారు వాళ్ళకి దెబ్బలు తాకించుకున్నారు అన్నట్టుగా వాళ్ళ కొన్ని ప్రాణాలు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ కోసం సీఎం ఆయన కొద్దిసేపు ఆయన పదవి పక్కన పెట్టి కార్యకర్తల కోసం కూడా పోతాడు అన్న కూడా గొప్పోడే కానీ ఇప్పుడు చూసుకుంటే స్థానికల పోరు సైరన్ షెడ్యూల్ విడుదల చేసినటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇంకా చూసుకుంటే తక్షణమే అమల్లోకి ఎన్నికల కోడ్ తొలి మండల జాబితా షెడ్యూల్ కూడా ఎన్నికలు 2 దశల్లో అక్టోబర్ 23-27 తేదీల్లో నిర్వహణ నవంబర్ 11న ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాల కౌంటింగు 3 దశల్లో జరగనున్న పంచాయతీల ఎన్నికలు అక్టోబర్ 31 నవంబర్ 4-8 తేదీల్లో పల్లెల పోరు ఏ రోజున ఆ రోజుకి అంటే ఈ సర్పంచి వార్డు నెంబర్ అదే రోజున ఎలక్షన్లు అయితే అదే రోజున ఫలితాలు కూడా రావడం జరుగుతుంది రిజల్ట్ ఇక అక్టోబర్ 9న మొదలయ్యి నవంబర్ 11 నాడు ముగియనున్న స్థానిక ఎన్నికల ప్రక్రియ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఏ రాణి కుందీని ఈ యొక్క ఎన్నికల కోడ్కు సంబంధించినటువంటి విషయాన్ని మొత్తానికి ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజలారా ప్రజలు మేలుకోవాలి కార్యకర్తలు కష్టపడాలి ఇక వాళ్ళదే కదా ఇప్పుడు
అన్నట్టు స్వీట్లు మొత్తం వాలేనట. కానీ దాని గురించి మాట్లాడదాము. మాయే మరి. ఇప్పుడు అనదంగా 22,000 పదవులు, బీసీలకు 42%, కోటా బొనాంజా మొత్తం బీసీలదే. బీసీ బిడ్డలారా, మీరు ఈడికెళ్ళి మీ కష్టాలు పోయినాయి, మీ దుఃఖాలు పోయినాయి, మీ ఏడుపులు పెడబొబ్బలు పోయినాయి. మొత్తానికి 42% రిజర్వేషన్లు దేని గురించి వచ్చినాయి అనుకుంటారు? కాలు మీద కాలు వేసుకొని మంచిగా మనం ఉష్కాకి పార ఉషనుడే. బీసీలకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి డబుల్ బోనాంజా మొత్తం. ఎందుకంటే ఎంపీడీసీలు మనయే, జెడ్పీడీసీలు మనయే, ఇంకా ఎంపీలు మనోళ్ళే ఉంటారు. ఇంకా చూసుకుంటే ఇదేంటి దీన్ని ఏమంటారు, ఇక సర్పంచ్లు అయితే మొత్తం మనోళ్ళే ఉంటారు. మరి ఎన్ని స్థానాలు ఉన్నాయి అవి కూడా చూద్దాం ఒకసారి. ఎన్ని స్థానాలు ఉన్నాయి ఇది ఇచ్చిరా దీంట్లో ఉందా? దీంట్లో లేనట్టుంది. ఎన్ని స్థానాలు ఉన్నాయి కూడా చూద్దాం. ఎందుకంటే అవి కూడా చూడాలి. మనోళ్ళకి చూపిస్తేనే అర్థమవుతుంది. అరే ఎన్ని ఉన్నాయి ఏం కథ చెప్తలేరు మరి అనుకుంటారు. మరి అయితే ఇగో మళ్ళా ఉరకబట్టి మా కార్యకర్తలు సంతోషపడతారే గిన్నునే అని. మీ కార్యకర్తలకు ఇలా ఓలోకి ఎన్నెన్ని వస్తారు కూడా సార్ నేను చెప్తా. మీ సార్లే వస్తారు, అన్నట్టు మీ అన్నలే వస్తారు. ఎంపీటీసీ స్థానాలు తెలంగాణ మొత్తం 33 జిల్లాల్లో 5,749 స్థానాలు మా ఎంపీటీసీలే, మా కార్యకర్తలమే. ఇక ఆగు, ఇవి మొత్తం చెప్పినాక మళ్ళీ మీ గురించి మాట్లాడదాం. ఇవాళ వీడియో మొత్తం కార్యకర్తల గురించే ఉంటుంది. ఎంపీటీసీ స్థానాలు 5,749, జెడ్పీ స్థానాలు జెడ్పీటీసీ స్థానాలు 566. మీరే మండల భాషలు మీరే. హాయిగా 12,733 స్థానాలు అంటే గ్రామ బాసులు మీరే, మేము కాదంటలే, మీరే గ్రామానికి బాసులు. ఇక వార్డుకు సంబంధించినటువంటి వార్డు నెంబర్లు 1,12,288 వార్డు బాసులు కూడా మీరే, మేము కాదని అంటలే, మా కార్యకర్తలే, మీ కార్యకర్తలే. ఇక దీనికి సంబంధించినటువంటి పోలింగ్ విభాగం మనం ఆల్రెడీ చూసినాం. ఇప్పుడు మళ్ళా దాని గురించి మాట్లాడుకోవడం అవసరం లేదు. అట్లనే మనకు బీసీకి సంబంధించినటువంటి విషయం కూడా చూసినాము. సమగ్ర బేరీ మోగబోతా ఉంది. ఈ స్థానాల్లో మొత్తం ఎవరెవరు గెలుపొందబోతా ఉన్నారంటే అన్నట్టుగా కరుడు కట్టిన కార్యకర్తకు ఈరోజు సీటు దక్కుతుందా అంటే అస్సలే దక్కది. అది మా జర్నలిస్టు సోదరులు, మేము ఎవరి గురించి ఏది చేయం. కానీ మామూలుగా నేను ఒక సాధారణమైన వ్యక్తిగా ఒక పబ్లిక్గా సర్వే చేసిన చాలామందిని కూడా. దాంట్లో తేలింది ఏంటంటే ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా కొందరు నాకు ఉన్నటువంటి పరిచయమైన సోదరులు చెప్పడం జరిగింది. ఏ రకంగా అంటే ఒక ఎమ్మెల్యే ఫస్ట్ ఆలోచన ఏం చేస్తాడు, ఆయనకు సంబంధించినటువంటి రక్త సంబంధీకులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేస్తాడు. ఖచ్చితంగా ప్రతి ఎమ్మెల్యే స్వార్థమే. అందుకనే కార్యకర్తలు నలిగిపోతూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 10 ఏళ్ల పాలనలో కార్యకర్తలు ఎంత నలిగిపోయినరు. ఎవలకు పదవులు దక్కనో వాళ్ళకి దక్కక, ఎవరికి దక్కనో అంటే వాడు కష్టపడనోడికి పదవులు దక్కేసరికి కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో కష్టపడలే. అప్పుడు సంకనాగిపోయింది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి కార్యకర్తలు అంటే కరుడు కట్టిన కార్యకర్తలను ఎమ్మెల్యేలు కాపాడుకుంటే వాళ్ళకు మళ్ళా ఎమ్మెల్యే స్థానం అనేది ఉంటుంది. నువ్వు కార్యకర్తలను దేకకపోతే నీ యొక్క పునాదులు అంటే పిల్లెలరు, కార్యకర్తలు పిల్లెలరు భవనానికి, ఆ భవనం నిలబడేదే పిల్లెలర మీద. మరి నువ్వు పిల్లెలరే దిగకపోయినా అక్కడ నీ భవనం నిలగూలకపోతే ఏం చేస్తుంది? నాకు తెలిసినటువంటి సర్వే అనేది ఒరిజినల్గా నువ్వేమనుకున్నా సరే కానీ ఎమ్మెల్యేల రిపోర్ట్ ప్రకారము ఎమ్మెల్యేలు ఫస్ట్ రక్త సంబంధానికి విలువ. పెళ్ళాలకు అంటే వాళ్ళ వాళ్ళ భార్యలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, బావమరుదులలో కావచ్చు, అన్నదమ్ములలో కావచ్చు, వాళ్ళ కుటుంబ పరివారంలో ఉన్నటువంటి రక్త సంబంధికులకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఏదో ఒకటి మొత్తానికి వాళ్ళ బ్లడ్ రిలేషన్కు సంబంధించినటువంటి వాళ్ళకు ఫస్ట్ రిలేషన్. తర్వాత డబ్బుకు ఈరోజు మనము చూస్తూ ఉన్న మనోడు ఎడిటింగ్ చేసింది ఎటువే అది అంటే మన పొరగాడు ఎడిటింగ్ చేసింది అట్టట్టి కాదు. ఇక్కడ ఏముంటుందంటే ఇటు కుటుంబం వాళ్ళు రక్తం వల్ల గుంజుకుంటుంది. ఇది ఒకటి ఎంపీడీసీ అనుకో, జెడ్పీటీసీ అనుకో, ఎంపీపీ కుర్చీ అనుకో, ఏదన్నా అనుకో, ఇటు రక్తం వాళ్ళు గుంజుతూ ఉంటారు, ఇటు డబ్బు ఇచ్చిన వాళ్ళు గుంజుతా, ఇటు వాళ్ళు కుటుంబ సభ్యులు కావాల్సిన కార్యకర్తలు కుటుంబ సభ్యులు. ఇక డబ్బు ఇచ్చిన వాడు ఆటోమేటిక్గా ఉంటాడు సీటును. ఈడ ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే రక్త సంబంధికులను ఫస్ట్ ఆలోచన చేస్తాడు. అందులో ఏమన్నా మిగిలినవి ఉంటే మళ్ళీ ఏం చేస్తాడు, డబ్బులు ఇచ్చి ఆటోమేటిక్గా ఒక జెడ్పీటీసీ స్థానానికి నేను కోటి ఇస్తాను. ఎందుకంటే దగ్గర ఉన్నాయి, మా అయ్యా వాళ్ళు సంపాదించిన పైసలు ఉన్నాయి, ₹1,00,00,000 ఇస్తా. అరే ఆ కథం పేరు రాసుకుంటాడు ఎమ్మెల్యే, అయిపోయా మనోనికి ఖరారే సాయిల్ అన్నట్టు.
తర్వాత నేను అంటే అందరు ఒక రేటు పెట్టరు మళ్ళీ ఆ జెడ్పీటీసీ స్థానాలు కూడా అందరి దగ్గర ఒక రకంగా ఉన్నాయి కదా డబ్బులు అక్కడక్కడ నియోజకవర్గానికి సంబంధించి డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడు ఒక నియోజకవర్గంలో టప్ ఉన్నప్పుడు కోటి కూడా ఇవ్వాలి తప్పది ఒక నియోజకవర్గంలో మామూలుగా ఉంటుంది మామూలు ఉన్నప్పుడు ఒకటి 50 లక్షలు ఇస్తా అంటాడు పెద్దగా టార్గెట్ ఆయనకి ఇచ్చారు కారణం పేరు రాసుకుని ఈ రకంగా డబ్బులకు అయిపోయిన తర్వాత కులగజ్జి ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కులాన్ని గురించి చూసుకుంటూ ఉంటారు ఏ కులం నాయకుడు ఎమ్మెల్యే ఉన్నాడో వాళ్ళ కులాలకు సంబంధించినటువంటి వాళ్లకు ఈ స్థానాలను కేటాయించాలని చూస్తూ ఉంటాడు మరి ఈడ రక్త సంబంధికులు డబ్బుతో కొనేటోళ్ళు కులాలకు సంబంధించిన వాళ్ళు ఈ 3 విభాగాలుగా పోయినాకడ కరెక్ట్గా కరడుగట్టిన కార్యకర్తలకు కష్టపడ్డోళ్లకు ప్రాణాలు కూడా కొట్టుకున్న వాళ్ళకు రాత్రనగా పగలనగా భార్య బిడ్డలను కేర్ చేయక ఉన్న ఒక్కొక్కళ్ళు ఎకరాల భూమి అమ్ముకున్న వాళ్ళకు ఏ మిగులుతుంది ఏ సీటు మిగులుతుంది ఏ పదవి ఇస్తాడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు దీని గురించి నువ్వు నిజంగా ఒప్పుకోవాలి వాస్తవంగా ఈ 3 కేటగిరీలు చూడలేకపోతారా కంపల్సరీ ఉన్నది చూడరంటవా అదే నేను డైరెక్ట్ మీ ఎమ్మెల్యే ఫస్ట్ కార్యకర్తలకే ప్రయారిటీ ఇచ్చే నమ్మకం నీకుందా లేదు కనిపిస్తలేదు అట్లా కానీ మా కార్యకర్తలకు చెప్తున్నా అది ఏ పార్టీ కార్యకర్తలకు సిగ్గు రావాలి కార్యకర్తలు మారాలి కార్యకర్తలకు బుద్ధి రావాలి అట్లా కార్యకర్తలు ఎమ్మెల్యేలను ప్రశ్నించాలి 119 మంది నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మీరు గెలిపించారు కాదని ఓళ్ళు కూడా అన్నారు కార్యకర్తలు జెండా ఎత్తుకుంటేనే ఎమ్మెల్యే ముందట నడిస్తేనే ఎమ్మెల్యే గెలిచింది అది ఏ పార్టీ అయినా సరే నేనేమంటాను 119 మంది నియోజకవర్గాలంటే అందరు ఎమ్మెల్యేలు వస్తారు అలా ప్రతి పార్టీ కాబట్టి 119 మంది నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు మీ కార్యకర్తలు ఈసారి గుణపాఠం చెప్పాలి లేదు వాళ్ళు మిమ్మల్ని దేకుతలేరు అంటే మీరు ఒకసారి చూడరు మీ ఎమ్మెల్యే ప్రభావము కుటుంబ అంటే రక్త సంబంధికులు డబ్బు లేదు అంటే వాళ్ళ కులం ఈ 3 మీద ఖచ్చితంగా వాళ్ళకు ఒక భిన్న అభిప్రాయం ఉంటుంది అప్పుడు సీనియర్ కార్యకర్త కాదు కదా అలా కుటుంబాన్ని నిడిసబెట్టి ఎప్పుడు బూటు కాడ మన రాముడు దగ్గర ఆంజనేయుడు ఎలాంటి విశ్వాసంతో భక్తితో ఉన్నాడో అంత భక్తితో ఉన్నా కానీ నిన్ను బూటు కాలుతోడు అన్నీ ఆ కడమ సీట్లన్నీ అమ్ముకునే ఎమ్మెల్యేలు తెలంగాణలో ఉన్నారు అనేది అక్షర సత్యం అది కాదు అనేది కానే కాదు అసలే ఇక లాస్ట్ విషయానికి వస్తే ప్రజలారా ఈరోజు మనము డబ్బుకు మద్యం బీరు బిర్యానీకి కులగజ్జికి దేనికి కూడా మనం చూడాల్సిన అవసరం లేదు ఏదైతే స్థానిక ఎన్నికలంటే అట్టి మాట కాదు ఇవాళ ఒక గ్రామానికి సర్పంచ్ని చేసినామంటే వాడు 5 ఏళ్ళు మన మీద నెత్తి మీద కూర్చుంటాడు మూలరల్లా మూలు తీపియాడు సమయానికి రాత్రికి లైట్లు షార్ట్ అయితే లైట్లు పెట్టిపోయాడు ఊళ్ళల్లో ఎండాకాలం వస్తూ ఉంటుంది ఓ మోటార్లు ఖరాబ్ అవుతా ఉంటే ఓ బోరెపిస్తాడంటే బోరెపియాడు ఎందుకంటే నువ్వు కరెన్సీ నోటు తీసుకొని ఓటేసినావా ఆడు నిన్ను మొత్తం సర్వనానికి సంక నాకిచ్చేదాకా ఇడిచిపెట్టాడు కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఈ విషయంలో మావోడే కదా అరే పలానోడు 500 ఇచ్చింది కదా వానికి బాగుంటుంది బైపాస్ రోడ్ ఆడ ఈడ నిజామాబాద్లో ఎక్కడనో వరంగల్లో హైదరాబాద్లో ఒక ప్లాట్ అమ్ముకుంటే 2 కోట్లు వచ్చినట్టే కడాస్ ఊళ్ళో ఇంటికి 2000 వాటి దొబ్బినంటే కథమే ఏకగ్రీవంగా సర్పంచ్ అయిపోతాడు తర్వాత ఒక్కొక్కరు చెమ్డాలు ఆడుకుంటాడు గ్రామాలల్లో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి ఎవడు ఇల్లు కడతా ఉన్నాడు ఎవడు పెళ్లి చేసుకుంటా ఉన్నాడు ఎవరికి గవర్నమెంట్ పథకాలు రావాలి ఎవరికి ఏమేం కావాలి మొత్తం జేబులు వేసుకొని ఆడ ఎకరం అమ్ముకుంటే 10 ఎకరాలు కొంటాడు 5 ఏళ్ళల్లో ఖర్చు పెట్టింది కదా మరి నింపుకోవాలి కదా ఇది అక్షర సత్యం అన్న కాదా అవునా మొత్తానికి ₹1 కోటి ఖర్చు పెట్టినోడు 10 కోట్లు వేసుకొని పక్క జరుగుతాడు మళ్ళా నెక్స్ట్ ఆయనకి పదవి కూడా ఆశ ఉండదు ఎందుకంటే అయిపోయాయి కోటికి 10 కోట్లు దొబ్బే 9 కోట్ల లాభం రానే వచ్చే అంతే కదా ఆ 9 కోట్లతోటి ఆ పిల్లల తరాన్ని బతుకుతూనే ఉంటాడు ఇక దయచేసి కార్యకర్త అన్నలు అది ఏ పార్టీ అయినా కావచ్చు ఇప్పుడు సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు కష్టపడ్డ కార్యకర్తలే ఈ పదవులు అనుభవించాలి ఏ పార్టీ అయినా సరే రూపాయి ఆశించకుండా కష్టపడ్డ కార్యకర్తలకు ఆ టికెట్లు ఇచ్చి మీకోసం ఎంత కష్టపడి మిమ్మల్ని ఊరూరు పల్లె గుడిసె తిరుగుకుంటా తిరిగి ఓట్లు వేయించిండ్రో ఎమ్మెల్యేలకు చెప్తా ఉన్నాడు గెలిపించిండ్రో మీరు కూడా గ్రామం కావచ్చు మండలం కావచ్చు వచ్చి సర్పంచ్లను ఎంపీటీసీలను జెడ్పీటీసీలను గెలిపించే బాధ్యత మీ పైన ఉంది కార్యకర్తలను కాపాడుకోవాలి ఎందుకంటే మీ పార్టీలలో పనిచేసిన కార్యకర్తలు దిక్కు లేకుండా అయిపోయారు కాబట్టి వాళ్ళ బతుకులు రోడ్డున పడ్డాయి కాబట్టి ఆదుకోవాలి కార్యకర్తల కన్నీరు మంచిది కాదు వాళ్ళ కలకల మంచిది కాదు రూపాయి ఆశించకుండా వాళ్ళకి టికెట్లు ఇచ్చి
అంటే సర్పంచులు అంటే టికెట్ ఉండదు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, పార్టీ టికెట్ సింబల్ మీద ఉంటుంది కాబట్టి గెలిపిస్తారు. కాబట్టి దయచేసి మీరు గెలిపించి కార్యకర్తను కాపాడుకుంటే ఆ కార్యకర్తలు మీరు నెక్స్ట్ ఇంట్లో వరకున్నా ఇంకోటి నువ్వు మర్చిపోతున్నావు. నేను అంటే ఇప్పుడు పోయిన బీఆర్ఎస్ హయాంలో, ఎందుకంటే మనము పేరు పెట్టక తప్పదు, ఇక బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. ఎందుకు లేదు కానీ పేరు అవసరం లేదు కానీ అంటే బీఆర్ఎస్ ఆ ప్రభుత్వం హయాంలో వచ్చినాయి అని చెప్తున్నా. ఈ మనిషి ఆ మనిషి అని పేరు చెప్తానే. బీఆర్ఎస్ హయాంలో సర్పంచ్ ఎలక్షన్లు వచ్చినాయి. నువ్వు అంటున్నావు సర్పంచ్ ఎలక్షన్లకు పార్టీ సింబల్ ఉండదు, ఓకే, కానీ పార్టీ తలుపున నిలబడాలా, పార్టీ నుంచి గుర్తింపు రావాలంటే మళ్ళీ ఈడ ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉంటారో ఆయన కూడా ఆ ఊళ్ళో డబ్బు పెట్టి కొన్నారు. అంతే. కార్యకర్తను పక్కకు నూకేసి ఎవడో నా అసమంటే అనామకుడు డబ్బున్నోడు వచ్చి ఈ ఊళ్ళో నేను ఖచ్చితంగా నేను సర్పంచ్కి పోటీ చేస్తా అంటే ఏకగ్రీవంగా కథ ఆడికెళ్ళి సర్పంచ్కి పోటీ చేసేటోనికి ఎమ్మెల్యే కాడికి వెళ్ళి పేరు వచ్చింది, లిస్టులో పేరు దిగొచ్చింది. అది ఇది అది చేసుకున్నారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ వాళ్ళ సుఖాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ప్రజలకు కూడా మరి మీకు చెప్పడం ఏంటంటే డబ్బులు తీసుకొని ఓటేయకండి, మందుకు బానిసై ఓటేయకండి. రూపాయి తీసుకోకుండా, మందు తీసుకోకుండా మంచి వ్యక్తి కాదా, పనిచేస్తాడా లేదా అనేది మనకు అందుబాటులో ఉండి పనిచేస్తాడా లేదా అనేది ఒకటి ఆలోచన చేయండి. అది ఈ పాట ఆ పాట నేను చెప్తలే మీకు. ఏ పార్టీ వ్యక్తి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ డబ్బులకు అమ్ముడు పోకండి, డబ్బు మందుకు అమ్ముడు పోకండి. మంచి నాయకుడిని ఎన్నుకుంటే గ్రామం బాగుపడుతుంది, మండలం బాగుపడుతుంది. కాబట్టి మీరు మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నా. ప్రతి ఒక్కరు మేల్కోవాలి, ప్రజలు బాగుండాలి, కార్యకర్తలు బాగుండాలి, ప్రజలు కార్యకర్తలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలు విశ్వాసంతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో ముగిస్తూ ఉన్నాం. అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై హింద్.